నిన్ను విడచి ఉండలేను కన్న తండ్రి వరుట చేత ఎన్నోకు నేరములను చిన్ని కుమార సదా శివ నిన్ను విడచి ఉండలేనయ్యా కైలాసవాస నిన్ను విడచి ఉండలేనయ్యా నిన్ను విడచి ఉండలేను కన్న తండ్రి వరుట చేత ఎన్నోకు నేరములను చిన్ని కుమారుడ సదా శివ నిన్ను విడచి ఉండలేనయ్యా సర్వమునకు కర్త నీవే సర్వమునకు భోక్త నీవే సర్వమునకు కర్త నీవే సర్వమునకు భోక్త నీవే సర్వమునకు భోక్త నీవే శివ మహాదేవ శంభో నిన్ను విడచి ఉండలేనయ్యా కైలాసవాస నిన్ను విడచి ఉండలేనయ్యా యోవాడు శివుని పైన గంగాజలములు వాని పెరటి గుట్టు కామధేను వాని పెరటి గుట్టు కామధేను ఎవడు ఇన్ని గంగాజలములు లింగము పైన వాయులో వాని పెరటి గుట్టు కామధేను యౌవాడు బిల్వదళంబుల నీపై నుంచును కల్పవృక్షము వాని పెరటి చెట్టు శివ భవ హర నీ పాదములను ఆశ్రయించు వానికేమి లేమి శంభో 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 హర హర మహాదేవ శంభో శంకర ఎవరైతే ఆ శివలింగం మీద ఇన్ని నీళ్లు పోస్తారో ఆ నీళ్లు పోసినటువంటి వాడి పెరటిలో కామధేనువు వచ్చి ఉంటుంది అంటే ఏదనుకుంటే అది ఇచ్చేటువంటి కామధేనువు పెరటి గుడ్డు అవుతుందంట ఎవరైతే బిల్వదళాలతో ఈశ్వరుడికి ఇంత అర్చన చేస్తారో వాళ్ళ ఇంట్లో కల్పవృక్షము కోరినటువంటి కోరికలన్నీ తీర్చే కల్పవృక్షము పెరటి చెట్టు అవుతుందట వాళ్ళ పెరటిలో ఉండేటువంటి ఒక మొక్కగా మారిపోతుంది ఆ కల్పవృక్షం ఈశ్వరుడి యొక్క సేవ అనేటువంటిది అంత గొప్పది అటువంటి ఆ భక్తులను చూచి ఆ నారద భగవానుల వారు పరమాశ్చర్యపడిపోతూ తిన్నగా అందరూ చూస్తూ ఉండగా ఆయన శివనామ స్మరణాన్ని చేసుకుంటూ వచ్చేస్తున్నాడట ఎక్కడికి వచ్చేస్తున్నాడు మహానుభావుడు తిన్నగా హరిహన్ గారు ఏ గుడారంలో వేసుకుని అయితే ఉన్నాడో వాళ్ళందరూ మూతులకు ముక్కలకు కూడా మాస్కులు వేసుకుని ఉన్నట్టు వాడు కూడా అదే ఉంటాం ఏమిటంటే ఏమైనా కరోనా వచ్చిందా మీకు కూడా అన్నారు లేదంటే మేము జీవహింస చేయమండి అందువల్ల ఎటువంటి జీవహింస చేయకుండా ముక్కులకు ఇలాగ వస్త్రాలను కట్టుకున్నామని ఆ గురువు గారు వస్తూ ఉంటే ఆ చిప్పులతో తుడుస్తూ ఉన్నారట వస్త్రాలతో ఉన్నటువంటి చక్కనైనటువంటి వాటితో శుభ్రం చేస్తూ ఉన్నారట నారద భగవాన్ వారు వస్తూ ఉంటే అందరూ అలా చూస్తూ ఉండిపోయారు నారాయణ తేజం కదిలి వస్తుందట అలా వచ్చినటువంటి వారు తిన్నగా చూడగానే హరిహర స్వామి వారు ఇక్కడ ఉన్నారా మహానుభావులు మూడు లోకాలలో 14 లోకాల్లో చూసే ఏ లోకంలోనూ కనిపించలేకుండా మా లోకంతో ఆఖరికి ఈ లోకానికి వచ్చారు స్వామి మీరు ఏ మహానుభావులు ఏమి దర్శనం మీరు అనుకుంటూ పొంగిపోతూ వచ్చాక ఈయన నారదుల వారు రాక్షసులందరూ ముక్కు మీద వేసుకుంటున్నారట కీర్తించాడు అంటే శివుని కీర్తించాడు పాడాడు అంటే ఆ నారాయణమూర్తిని పాడాడు తప్ప ఈ నారదుల వారు కూడా ఈ హరిహర స్వామికి ఆయన గుడారంలోకి దూరేడేమిటి నారదుల వారు కూడా అని అనుకోవడం ఏంటి ఆశ్చర్యపోతూ ఉండగానే తిన్నగా వెళ్ళి ఆహా స్వామి మీకు సాష్టాంగ నమస్కారం అంటూ అక్కడ పడిపోయాడు ఏకంగా ఆ రాక్షసులందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే వెంటనే ఆ గురువు గారి నెత్తి మీద ఒక గుడ్డ ఈయన నెత్తి మీద ఒక వస్త్రం వేసుకున్నారు ఇద్దరు చిన్న వస్త్రం కుసుకులాడుతున్నారు ఏమిటి వాడు ఇద్దరు కదా కుసుకులాడుతూ ఉన్నారు కాదుగా మంత్రోపదేశం చేస్తూ ఉన్నారు గురువు గారు బ్రహ్మాండమైనటువంటి మంత్రోపదేశం చేస్తూ ఉన్నారు వారి దగ్గర ఉన్నటువంటి ఏదో చిన్న గుర్రపు వెంట్రుకలతో ఉన్నటువంటిది వారి దానితోటి నారద గారు నెత్తి మీద ఠాప్ వేశాడు ఉదాహరణ వేశాక ఆహాహా నా పాపాలన్నీ తొలగిపోయాయి మహాత్మా నారదుడు అంటున్నట్ట నా పాపములన్నీ నశించిపోయాయి నాకు పూర్వ జన్మల జ్ఞానం కలిగిపోయింది
నాకు భగవంతుడి యొక్క దర్శనం అయిపోయింది. నీలాంటి గురువు, నీలాంటి మహానుభావుడు ఈ సృష్టిలో ఉన్నాడా, నేను తరించిపోయా అనుకుంటూ వస్తున్నాట. అదే నారదుడు లాంటి మహానుభావుడు దాసుడైపోయాడంటే అలాంటి వాళ్ళు ఇంకా ఏముంది అని రాక్షసులందరూ ముక్కులు చెవులు కొరిగేసుకుంటున్నారు. ఏకంగా ఆడవాళ్ళందరూ కూడా ఆశ్చర్యజక్తులు చూస్తూ ఉన్న సమయంలో తిన్నగా శివనామ స్మరణంతో ప్రయాణం అయ్యేటండి. ఆయన ఎక్కడికి ప్రయాణం అయినాడండి? త్రిపురాసుల యొక్క మందిరాల్లోనికి, వాళ్ళ అంతఃపురాల్లోనికి. ముగ్గురు అన్నదమ్ములు కలిపి మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు. అటువంటి ఆ సమావేశంలోనికి నారద భగవానుల వారు తిన్నగా వచ్చేస్తూ ఉన్నారట. అక్కడికి ఎలా వచ్చేస్తూ ఉన్నారు ఆయన? బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరాలే, కానీ నేను తీసుకురాలేదు, మీ త్రిపురములలోనే ఉన్నది ఆ వరము అన్నారు. ఏమిటి స్వామి, ఏం చెప్తున్నారు మీరు అని అనగానే నేనన్నట, వచ్చినాడు ఒక యతి శ్రేష్ఠుడు మీ త్రిపురములకు నేడు త్రిపురుల ఎక్కడ చూసినా శివభక్తి, ఎంత ధర్మాత్ములయ్యా. అసలు రాక్షసులలో మీలాంటి వాళ్ళు ఎవరు లేరు సుమా. ఇంత గొప్ప వాళ్ళని ఎక్కడ చూడలేదు. నేను వరాలు తీసుకుని రాలేదు. మీ జీవితాంతా ఏంటో మీకు చూపించే మహానుభావుడు మీ త్రిపురములలోనే ఉన్నాడు. ఏమిటి మహాత్మా, ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, హరిహను అనే పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడు
మహానుభావుడు వచ్చాడు, ఎంతవరకు చూడలేదా? 14 లోకాల పుణ్యమూర్తిని గురించి వెతుకుతూ ఉంటే ఆఖరికి మీ త్రిపురాలో దొరికాడు ఆ పుణ్యమూర్తి. నాకు చూస్తూ ఉండగానే ఎన్ని బంగారు గురుసులు సృష్టించాడో చూడండి. నా మెడ నిండా వారు ఇచ్చినటువంటి ఘంటాకంకణాలు, సన్మానాలు ఇవన్నీ వారివే. చూస్తూ ఉండగానే అద్భుతమైనటువంటి వరములు ఇచ్చారు. నాకు జీవితంలో తెలియనటువంటి మహోపదేశాన్ని చేశారు నా చెవులలో. ఏమిటి చేశారు స్వామి? అవన్నీ రహస్యాలు, పరమ రహస్యాలు. అవన్నీ నోరికి చెప్పడానికి వీల్లేదు. అంత గొప్పవాడు, అంత పుణ్యాత్ముడైనటువంటి వాడు. మీరు కూడా వెళ్ళి వారికి శరణాగతులై మీ జీవితాలను కొలిక్కి తెచ్చుకోండి. ఇంకా అసలు వేరే జీవితం అంటే మీకు అక్కర్లేదు. వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా వేరే జీవితం అంటే మీకు ఏమీ ఉండదు వారి దగ్గరికి వెళ్ళిన తరువాత అని చెప్పారు. అనగానే ఇంతటి రాక్షసులు కూడా నారదుల వారు చెప్పిన దానికి మంత్రముగ్ధులైపోయారు. నారదుడంతటి వాడు శరణాగతుడైతే ఇంకా సామాన్యులమైనటువంటి మేమెక్కడ అని తిన్నగా నారదుల వారు అలా వెళ్ళగానే వీళ్ళందరూ తిన్నగా ఒక వంక మయబ్రహ్మ గారి యజ్ఞానికి సిద్ధం చేసి ఉంచాడు. బ్రహ్మాండమైనటువంటి యజ్ఞం జరుగుతోంది అక్కడ. త్రిపురాసురులకు ఆహ్వానాలు వెళ్ళాయి. గురువరేణులు అక్కడ కాచుకొని ఉన్నారు మయబ్రహ్మ గారు. మీరందరూ కూడా అక్కడ యజ్ఞం దగ్గరికి రావాల్సినటువంటిదిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అనగానే ఈ ముగ్గురు పెద్దలు కూడా, ఈ త్రిపురాసురులు ముగ్గురు కూడా తిన్నగా హరిహర స్వామి వారి దగ్గర తీసుకుని పెడుతున్నాక వినాశకాలే విపరీత బుద్ధి అని అన్నారు అన్నమాట. అందువల్ల కర్మ అనేటువంటిది ఎటువైపు నడిపించాలో ధర్మం ఒకవైపు ఉంది, కర్మం ఒకవైపు ఉంది. వీళ్ళు ధర్మం వైపు కాకుండా కర్మం వైపు ప్రయాణం చేయాలన్నమాట. తిన్నగా అక్కడ యజ్ఞాన్ని వదిలి ఇక్కడ ఈ ముగ్గురు కూడా హరిహర స్వామి వారి దగ్గరికి వెళ్ళగానే ఇంకేమున్నది? బ్రహ్మాండమైనటువంటి పువ్వుల మాలలతో వారికి గజారోహణాలతో స్వాగతాన్ని పలికి ఆ త్రిపురాసురులను హరిహర స్వామి వారి దగ్గర తీసుకుని వచ్చారు. బ్రహ్మాండమైన రూపం, అంత ఎత్తు రూపం, బంగారు వర్ణే ఛాయ, కండలు పెట్టినటువంటి భుజాలతో చక్కనైనటువంటి పట్టు పంచలను కట్టుకుని మంచి ఉండ్రాలను దిద్దుకొని చెవులకు రుద్రాక్షలను పెట్టుకొని ఎలా ఉన్నాడంటే మంచి పొటాటో అన్నమాట. ఎంత ఆడంబరంగా ఉన్నాడు, ఎంత వేషధారణతో ఉన్నాడు. ఆయనకి ఇరువైపులా విసిరేటువంటి అప్సరల లాంటి అమ్మాయిలు ఒక వంక, వీరు రాగానే స్వాగతాన్ని పలికేవారు ఒక వంక, పువ్వుల దండ వేసి పువ్వులు తల్లేవారు ఒక వంక. ఆశ్చర్యపోతున్నారు ఈ త్రిపురాసురులు. మనకు కూడా ఇటువంటి మర్యాదలు ఎప్పుడూ జరగలేదు. ఎవరి మహానుభావుడు? నారదుల వారు చెప్పినటువంటి వాడు సామాన్యుడు కాదనుకుని తిన్నగా వచ్చారు. తెలియకుండానే 2 చేతులు జోడించారు. నిన్నాడు శివుడికి జోడించేవాళ్ళు, ఇప్పుడు కుహనాస్వామికి, దొంగ సన్యాసి స్వామికి నమస్కారం చేశారన్నమాట. అలా నమస్కారం చేయగానే ఎప్పుడు వీళ్ళ ముగ్గురు ఒక అయోగ్యుడికి నమస్కారం చేశారో వీళ్ళ పుణ్యాలు నశించిపోవడం ప్రారంభించాయి. భగవంతుడు పరీక్ష పెడతాడు. నీకు కావలసినటువంటి ఏదైతే ఇవ్వాలని కోరుకుంటావో నాకు ఎంతవరకు అర్హత ఉందని వాడు కూడా పరీక్ష పెడతాడు సర్వేశ్వరుడు. ఈ త్రిమూర్తులకు కూడా పరీక్ష పెట్టాడు. శివుడి వైపు పెడతావా, శివత్వం వైపు పెడతావా, శవత్వం వైపు పెడతావా అనేటువంటిది. వీళ్ళు శివత్వాన్ని వదిలేశారు, అశాశ్వతత్వాన్ని పట్టుకున్నారు. తిన్నగా వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేశారు. చూస్తూ ఉండగానే అద్భుతమైనటువంటి బంగారు శాల్వాలు ఇలా అనగానే సృష్టించి స్వామివారు ముగ్గురికి కూడా ఒకేసారిగా మాయగప్పినట్టుగా తప్పేశారు. వారి చూపులో చూపులు తెలిపారు. వశీకరణ శక్తితో వీళ్ళ ముగ్గురిని కూడా వశం చేసేసుకున్నారు. అప్పుడు స్వామివారు వీరందరినీ కూర్చోబెట్టుకున్నారు. నాయకులు ఎప్పుడైతే వచ్చారో అవి వెనకాల ఉన్నటువంటి గణాలన్నీ కూడా వచ్చేసాయి, రాక్షస గణాలన్నీ కూడా. అందరూ వచ్చి కూర్చోగానే ఇంకా స్వామివారు బోధన చేయడం ప్రారంభించారనమాట. ఎవరిని బోధన చేస్తున్నారు? నాయన, పుట్టుటయు నిజము, పోగుటయు నిజము. ఈ 2 మాత్రమే చెప్పాడు, ఆయన ఇంకేం చెప్పలేదు. పుట్టడం నిజం, పోవడం నిజం అని అన్నాడు అన్నమాట. తెలుసుకో జీవుడా, మరి తెలుసుకో జీవుడా, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, చెట్ట పట్టాలతో నీ బ్రతుకు గడుపుమురా. తెలుసుకో జీవుడా, సత్యము తెలుసుకో జీవుడా. ఒరి నాయనా త్రిపురారా, మహానుభావులైనటువంటి వారు, మహాశూరుడు, వీరుడు అయినటువంటి వారు ఈ రోజున మన ఆశ్రమానికి వేం చేశారు. మీకు జీవిత సత్యాన్ని చెప్పబోతూ ఉన్నాం. ఈ జీవితం ఉన్నది, ఈ భోగాలన్నీ కూడా వాటంతటా మీకు పుట్టినటువంటివే. ఈశ్వరుడు ఉన్నాడు, భూమి ఉన్నది, ఆకాశము ఉన్నది, మనము ఉన్నాము. అనుభవించాల్సినటువంటి జీవితాన్ని తీసుకొని పోయి ఆ అభిషేకాలు ఆ శివుడి దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరము కూడా ఉపవాస దీక్షలతో శరీరాన్ని కృంగించి ఉసింపజేసి మీ జీవితాన్ని అంతటినీ పాడు తీసుకుంటారా? దేవుడిచ్చినటువంటి శరీరం అందుకోసం కాదు,
ఇచ్చినటువంటిది. ఆ శివుడు మోసే పాలని కూడా మీరు త్రాగండి. ఆ గడిపినటువంటి సమయాన్నంతటినీ కూడా చక్కగా మీరు విందులతో విలాసాలతో ఈ శరీరాన్ని సుఖపెట్టండి. దీని ఉపవాసాలతో తిండి లేకుండా, వినోదాలు లేకుండా, సుఖాలు లేకుండా ఈ శరీరాన్ని ఎందుకలా కురుంగి కుసింపజేస్తున్నారు? అందువల్ల అందరూ కూడా ఆనందించండి, అనుభవించండి, ఆ సంతోషంగా ఉండండి. సకల భోగాలను కూడా ఈ శరీరానికి ఇవ్వండి. ఇది ఎప్పుడు రాలిపోతుందో మాకు తెలియదు. ఇది రాలిపోయేటప్పుడు దీనికి కావలసినటువంటి సుఖాలన్నీ కూడా ఇవ్వండి. ఈశ్వరుడు తత్వం అంటూ పిచ్చి పిచ్చి నోములతో ఈ శరీరాన్ని పాడు చేయడం కాదు, సార్థకం చేసుకోండి నాయన. ఆ శివుడు అదంతా ఒట్టి కల్లా, నారాయణుడంతా అదంతా కూడా నటనము భ్రమలు సుమ. ఇటువంటి పిచ్చి మాయల్లో పడిపోయారు. ఇంత రాక్షస వీరులు ఉండి కూడా తక్కిన రాక్షస వీరులు ఎవరు మీలాగా చేయలేదే. మీ తాతలు చేశారా మీలాగా? చేయలేదే. మీ తండ్రులు చేశారా అలాగా? చేయలేదే. చూడండి ఎంత మహానుభావులు అయ్యారు మీ తాతలు తండ్రులు. వాళ్ళంత మహానుభావులు మీరు కూడా కావాలి. అందువల్ల ఈ భోగాలన్నింటినీ కూడా ఆనందించి హాయిగా మీ భార్య పిల్లలతో ఆనందించండి అని అనగానే వెనకాలన్న రాక్షసులందరికీ కూడా ఉత్సాహం వచ్చేస్తుంటారు. ఆహా, ఇన్నాడు అభిషేకాల పాల్పడి అనవసరంగా నోములతోటి, అర్చనలతోటి, ఉపవాసాలతోటి మాడి చొచ్చుకున్నాము ఈ త్రిపురాసురులతోటి. ఇప్పుడు హాయిగా ఆనందించేది. ఎవరికి ఏం కావాలంటే అది తినవచ్చు, ఏం కావాలంటే అది భోగించవచ్చు, ఎలా కావాలంటే అలాంటి స్వేచ్ఛాయుత జీవితాన్ని గడపవచ్చు అని వాళ్ళు ఎంజాయ్ అన్నమాట. పాపం అందరూ కూడా పాపం సంతోషంగా ఏమంటే శరీరాన్ని మరచిపోయి భోగమే జీవితం అంటూ ఎప్పుడైతే అనుకున్నారో వాళ్ళు ఇంకా దాసులైపోయినారండి. అలా దాసులైపోయిన తరువాత రాజానుమతో ధర్మ. రాజు ఎలాంటి వాడైతే యథా రాజా తథా ప్రజ అన్నారు కదా. రాజులు ఎప్పుడైతే విందులు వినాశాలు అన్నీ మరిగిపోయినారో శివాలయములకు గడియలు పడే, శివాలయాలకు గడియలు పడిపోయినాయట. చిత్తశుద్ధి రవంతైనా కరపాయే. అసలు శివాలయాలకు గడియలు వేశారు, చిత్తశుద్ధి అనేటువంటి దాన్ని మరచిపోయినారు, భోగాలలో మునిగిపోయినారు త్రిపురాసురులు. యజ్ఞాలు లేవు, యాగాలు లేవు. ఎప్పుడైతే అలా చేశారో వాళ్ళు శివారాధనతో సంపాదించుకున్న పుణ్యం అంతా నశించింది. పూర్వజన్మలో ఉన్నటువంటి పుణ్యం అంతా కూడా నశించింది. వెంటనే మహాలక్ష్మి అమ్మవారి కాస్త మోటాములే సర్దుకుందిట. ఎందుకంటే గుమ్మల్లో నుంచి పిలిచిందిట పెద్దమ్మ లక్ష్మి. చెల్లాయి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నువ్వు లోపలికి పదా, నేను బయట, నువ్వు బయటకు పదా, నేను లోపలికి వస్తానంత. ఆగమ్మ, నన్ను వెళ్ళుకొని వీళ్ళు నన్ను ఉంచడం లేదు, తరిమిస్తున్నారు, నా తర్వాత నువ్వే వద్దు కానీ ఆ లక్ష్మి అని అనగానే పెద్ద చిన్నమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు అలా బయటికి వెళ్ళిందట సకల సౌభాగ్యాలతో. అష్టలక్ష్ములు కదిలి వెళ్ళిపోయారట. తిన్నగా అలక్ష్మి జ్యేష్ఠాదేవి తన శక్తులన్నిటితో కలిపి జ్యేష్ఠాదేవి అడుగు పెట్టిందిటండి త్రిపురమందులలోనికి. వినాశకాలం వచ్చేసింది. అలా ఎప్పుడైతే అడుగు పెట్టినదో భోగలాలసులై మంచి చెడ్డలను మరచి వీళ్ళు పుణ్యకర్మాలను విడిచిపెట్టి ఎప్పుడైతే అవైదికులైపోయినారో, వీళ్ళు అనాచార పరులైపోయినారో, విలాస భోగాలతో మెలిగిపోయారు. అప్పుడు వెంటనే ఈ బ్రహ్మగారు అది గమనించారు. వెళ్ళి తిన్నగా ఆ పరమేశ్వరుడు ఇప్పుడు ప్రార్థించుదామని చెప్పి ఇప్పుడు బ్రహ్మాది దేవతలు అందరూ కలిపి ఇప్పుడు ఈశ్వరుడు యొక్క చేతులలోనే వారి మరణం ఉన్నది కాబట్టి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారు వాళ్ళందరూ కూడా. ఆ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుడిని ప్రార్థించారండి. అప్పుడు ఆయన అనుగ్రహం వచ్చేటువంటి సమయం వచ్చింది. స్వామి, వాళ్ళ పూర్వపుణ్యం నశించాలన్నారు కదా మీరు, వారి పూర్వపుణ్యం అంతా కూడా నశించిపోయింది ఈశ్వర. ఇప్పుడు ఒక వంక వారిని చూచి మమ్మల్ని అనుగ్రహించవలసి వచ్చింది ప్రభు అని. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప నిర్గుణ పరబ్రహ్మ స్వరూప పరబ్రహ్మ స్వరూప
ప్రార్థించారు. అలా ప్రార్థించగానే ఈశ్వరుడు చూశారు.